సాధారణంగా విశ్వనాథ సత్యనారాయణ గారు అనగానే మనకు గుర్తుకొచ్చే అంశాలు వేరు, ఈనాటి సదస్సులో ఉన్న వస్తువు వేరు. ఇందాక అందరూ చెప్పినట్టు విశ్వనాథ సత్యనారాయణ గారి పేరు చెప్పగానే మనకు సనాతన ధర్మం గుర్తొస్తుంది, వ్యవస్థల గొప్పదనం గుర్తొస్తుంది, భారతీయ విజ్ఞానం గుర్తొస్తుంది, అట్లాగే సంప్రదాయ భావజాలం గుర్తొస్తుంది, ఇతిహాసాలు పురాణ కావ్యాలు గుర్తుకొస్తాయి. అంటే సాహిత్యంలో వస్తువు దగ్గర నుంచి, సాహిత్య ప్రక్రియల దగ్గర నుంచి పద్యమే కవిత్వం అంటే వచనం అనేది కవిత్వం కాదు అని ఖరాఖండిగా చెప్పిన ఆయన మాటలు గుర్తుకొస్తాయి. అంటే సాధారణంగా ఈ విషయాలకు సంబంధించే విశ్వనాథ గారి గురించి మనం మాట్లాడుకుంటాము. చాలా వరకు పరిశోధనలు చేసినా ఈ దృష్టితో మాత్రమే చేస్తాం. అందుకే విశ్వనాథ గారికి ఎంతమంది అభిమానులు ఉన్నారు, అంతమంది దురభిమానులు ఉన్నారు, అంతమంది వ్యతిరేకులు ఉన్నారు. నా ఉద్దేశంలో విశ్వనాథ గారికి ఎక్కువ అన్యాయం చేసిందే ఆయన వీరాభిమానులే. ఎందుకంటే వారు ఏ విషయంలో విశ్వనాథ గారు గొప్పవారు అని చెప్పడంలో వాడు సఫలం కాలేదు చాలా మంది. అంటే ఏవైతే కనుక పై పైన కనిపిస్తాయో ఉపరితలం మీద కనిపించే విషయాల గురించి వాళ్ళు ఎక్కువ చెప్పారు తప్ప లోతుగా వెళ్లి విశ్వనాథ గారు ఆధునిక జీవితానికి సమకాలీన వ్యవస్థలకు కూడా ఉపయోగపడేవి ఏం చెప్పారు అనే దాని గురించి ఆయన వీరాభిమానులు ఇప్పుడు మాట్లాడలేదు. అందువల్ల ఆయనకు అన్యాయం జరిగిందని నేను చాలాసార్లు బాధపడుతుంటాను. కాబట్టి విశ్వనాథ గారి గురించి ఈ కోణం నుంచి మాట్లాడాలని అనుకోవడం పెంచాల కొండలరావు గారి ఇప్పుడు అనేక ప్రత్యేకతల్లో ఒకటి. ఆయన ఎప్పుడు కూడా అందరిలాగా ఆలోచించే వ్యక్తి కాదు, భిన్నంగా ఆలోచిస్తారు ఏ విషయం గురించైనా. అందుకే ఈసారి హాస్యం అనే ఒకటి ఎంపిక చేసుకున్నారు. కానీ అదొకటే కాకుండా విశ్వనాథ గారే మొట్టమొదటిసారి మన సాహిత్యంలో ప్రకృతి నుంచి పర్యావరణానికి ప్రయాణించిన మనిషి. భావ కవిత్వంలో మనకు అది ప్రకృతి, అభ్యుదయ కవిత్వం ప్రకృతిని ఆరాధనని తిరస్కరించింది. విశ్వనాథ గారు ప్రకృతి అంటే కేవలం మనం చూసే సౌందర్యం కోసమో మన భావాలను దానిలో పోది చేసుకోవడమో, దాన్ని ఒక భావనగా చూసుకోవడమో, లేదా కీర్తించడమో, ఆరాధించడమో అన్న భావ కవిత్వ ధోరణి నుంచి బయటకు వచ్చాయినా ప్రకృతి అంటే పర్యావరణం. ఈ రోజు మనం ఎన్వైరన్మెంట్ అని 10 సార్లు మాట్లాడతాం. ఆ దృష్టితో మొట్టమొదటి రచించిన వారు నిజానికి విశ్వనాథ గారే. ఆయన 1000 పడగల్లో ఉన్నదంతా పర్యావరణానికి సంబంధించింది. ఆ అంశాలనే మనం నిజానికి ప్రముఖంగా చెప్పుకోవాలి. ధర్మారావు గురించో చాతుర్వర్ణ వ్యవస్థ గురించో చెప్పుకొని ఆగిపోతాం. అంటే ఏవైతే ఈ రోజు మనకు మింగుడు పడవో అటువంటి భావజాలాలు అందులో ఉన్నాయి, వాటిని గురించి చెప్తాను. కానీ ఆయన పర్యావరణం గురించి చెప్పిన మొట్టమొదటి రచయిత, తెలుగు రచయిత అనే విషయాన్ని మనం విస్మరిస్తుంటాం. అట్లాగే ఆయన విద్య గురించి కూడా చెప్పిన విషయాలు, నిజానికి ఆ విద్య మీద ప్రత్యేకంగా పుస్తకాలు కూడా వచ్చాయి. విశ్వనాథ గారి విద్య గురించి మాట్లాడిన విషయాలు, ఆ విద్య గురించి ఆయన మాట్లాడిన విషయాలు, విద్య అంటే ఏమిటి, నిజానికి ఆయన పూర్తి వ్యతిరేకమైన భావజాలం కలిగిన కొడవటిగంటి కుటుంబరావు కూడా విద్య గురించి అదే మాట అన్నాడు. వాళ్ళిద్దరిని ఎవరు పోటీ చూడలేదు ఇప్పటిదాకా. కుటుంబరావు గారు, విశ్వనాథ గారు ఇద్దరు చదువు గురించి ఒకే మాట అన్నారన్న విషయం ఆ ఇద్దరిని లోతుగా చదివినప్పుడు మనకు అర్థమవుతుంది. ఈయనేమో మార్క్సిస్ట్ రచయిత, ఆయనేమో సంప్రదాయవాద రచయిత, కానీ వాళ్ళిద్దరు చదువు గురించి ఒకే రకంగా మాట్లాడారు. అంటే దానిలో ఉన్న ఆధునికత గాని, ఆలోచన గాని, దూరదృష్టి గాని, అంటే విజనరీ అంటాం కదా, దార్శనికత గాని ఇటువంటి విషయాలను మనం పట్టించుకోలేదు. కోకిలమ్మ పెళ్లి ఉంది. కోకిలమ్మ పెళ్లిలో చిలకకు కోకిలకు ఉన్న తేడా, ఆయన సంస్కృతము ఒకటి సంస్కృత భాష, రెండవ తెలుగు భాష అన్నారు, ప్రతీకలుగా వాడానని. కానీ దానికి మాత్రమే కాదు, అది నల్లగా ఉండే పిల్లల్ని పెద్ద ఇష్టపడకపోవడం, అమ్మ నాన్న తెల్లగా ఉండే పిల్లల్ని ముద్దు చేయడం, అది సమాజంలో ఉంది. అది ఉంది కోకిలమ్మ పెళ్లిలో. ఇంకొకటి కూడా ఉంది, స్వేచ్ఛ ఉన్నప్పుడే పాడగలరు, ఎవరైనా మాట్లాడగలరు. కోకిల బయటికి వెళ్ళిపోయాక పాడుతుంది, ఇంట్లో ఉన్నంతకాలం పాడదు. ఆ ఖండికలు చిలకకు అందుకే పాట రాదు. చిలక ఎప్పుడు బందీ అయి ఉంటుంది, కోకిల పాడుతుంది. మనకు తెలుసు కోకిల పాడుతుంది కానీ చిలక పాడదు. చిలక వెళ్ళవేస్తుంది, మీరేం చెప్తే అది రిపీట్ చేస్తుంది. కాబట్టి చిలకకు సొంత భావజాలం లేదు, సొంత ఆలోచన లేదు. చిలకకి పల్లె వేయడం మాత్రమే వచ్చు, పునశ్చరణ చేయడం మాత్రమే వచ్చు. ఆ భావాన్ని ఎంత గొప్పగా చెప్పారు, చిన్న ఖండిక. దాన్ని ఎన్ని రకాలుగా వ్యాఖ్యానించవచ్చు మనం. ఇవన్నీ వాస్తవాలు. స్వేచ్ఛ ఉన్నప్పుడే కవి గళం విప్పగలుగుతాడు, గాయకుడు పాడగలుగుతాడు. అది కోకిల పాత్ర ద్వారా చూపిస్తారు. ఆ కోకిల పట్ల నిరాదరణ తండ్రికి. చిలకను ముద్దు చేస్తాడు, కోకిలను తిరుగుతుంటాడు. ఇప్పుడు తండ్రి చిలకకి పెళ్లి కూడా చేస్తాడు. దానిలో కోకిలను పట్టించుకోడు. ఆ కోకిల ఇంటి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటి నుంచి వెళ్ళిపోయిన కోకిల స్వేచ్ఛగా దానం చేస్తుంటే తల్లి విని తీసుకొస్తుంది మళ్ళీ ఇంటికి. ఎంత గూఢమైన అర్థాలు ఇందులో ఉన్నాయి. రంగు అనేది ఏ రకంగా సౌందర్యాన్ని శాసిస్తుందనే విషయం ఉంది. ఇప్పుడు ఆధునికంగా మనం మాట్లాడుకునే విషయాలు ఇవన్నీ. ఆ విషయం ఆయన ఏనాడో చెప్పాడు తన చిన్న గీతికలో. అంటే ఇట్లా మనం బయటికి కనుక తీస్తే విశ్వనాథ గారిలోని అంశాలు
చాలా విషయాలు ఆయన పేరుతో సాధారణంగా ముడిపడి ఉండని విషయాలు మనకి ఇప్పుడు ఇక్కడ కనిపిస్తాయి. ఆయన ఆ రోజుల్లోనే సెటైల్స్ ఎలా రాశారు. నిజానికి ఆయన హాస్యం గురించి మనం మాట్లాడుకోవాలి. నిజానికి నేను వేరే వాటిలోకి వెళ్ళాను కాస్తాను. ఆయన హాస్యం గురించి మనం మాట్లాడుకోవాలి అని అంటే కనుక విశ్వనాథ్ గారికి తన చుట్టూ ఉన్న సమాజం అంటే చాలా ఎగతాడు. ఆయనకి తక్కువ ఎగతాడు కాదు. ఎందుకంటే ఆయన ఈ కాలానికంటే తను ఉన్న కాలానికంటే మించినవాడు, భిన్నంగా ఆలోచించేవాడు. అంటే ఆయన మీద శ్రీశ్రీ లోకులు ఎన్ని ఉన్నా నేను 1000 కోసం పుట్టేవాడు అంటే మీరు 1000 కింద పుట్టేవాడు అన్నారు, కింద పుట్టారన్నాడు శ్రీశ్రీ. అదే శ్రీశ్రీ మాట్లాడే వెన్నెముక అన్నాడు ఆయన్ని. ఆ ఒక్క వాక్యం చాలు. శ్రీశ్రీ విశ్వనాథని మాట్లాడే వెన్నెముక అంటాడు. గోదావరి పలవరింత కృష్ణానది పులకరింత అంటాడు. శ్రీశ్రీ ఒక పెద్ద గేయం విశ్వనాథ్ గారి గురించి రాశాడు. మనకు బయట చూస్తే ఏమనుకుంటాం, వాడు పరస్పర విరుద్ధమైన వాడు అనుకుంటాం. కానీ ఒకరినొకరు అర్థం చేసుకున్న మేధావులు వాళ్ళిద్దరు. అందుకని ఇద్దరికి భావజాలాలు వేరే ఉండొచ్చు, కానీ దార్శనికత ఇద్దరిలోనూ ఉంది. కాబట్టి మాట్లాడే వెన్నెముక ఒక్క పదం చాలండి విశ్వనాథ్ గారిని వర్ణించడానికి. వెన్నెముక మాట్లాడితే ఎట్లుంటుంది, దాని ధీరత ఎలా ఉంటుంది, దాని గట్టితనం ఎలా ఉంటుంది, దాని మాటల శక్తి ఎలా ఉంటుంది. వెన్నెముక లేకపోతే మనిషి కాదు, మనం నిలబడలేము, ఆధారపడతాం. విశ్వనాథ్ ఎప్పుడు ఎవరి మీద ఆధారపడలేదు. విశ్వనాథ్ గారి భావజాలం బూజు పెట్టినదని, పాతదని, పాత చింతకాయ పచ్చదని ఎందరూ చెప్తున్నా ఒక్క రోజు కూడా తన వైఖరిని ఆయన మార్చుకోలేదు. ఆయనలో మీరు వెతికి ఆగరాబట్టి వెతికి చూస్తున్న హిపోక్రసీ ఉండదు. ద్వంద్వ భావాలు అనేవి విశ్వనాథ్ గారు ఎక్కడా కనిపించవు. మన రచయితలు చాలా మందిలో వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి మనందరికీ తెలుసు. మొదటి నుంచి ఇప్పటిదాకా విశ్వనాథ్ గారు మీకు ఆగరాబెట్టి వెతికినా కనిపించదు. ఆయన ఏం చెప్పారు, ఏమనుకున్నారు అదే చేశారు. దానికి నిలబడడానికి ఏ రోజు బాధపడలేదు. తనకు పాఠకులు లేకపోయినా బాధపడలేదు, విమర్శకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడినా బాధపడలేదు, పట్టించుకోలేదు. నేను నమ్మింది ఇది, నేను నమ్మిందే నేను చేస్తాను అనే ఒక ధీరత్వం. ఆ ధీరత్వం ఒకటి తన మీద తనకుండే నమ్మకం కాకుండా తన మీద తనకంటే కూడా నాకు అనిపించింది ఏమిటంటే ఆయన నమ్మిన భారతీయ విజ్ఞానం మీద ఆయనకు చాలా నమ్మకం. భారతదేశం ఎటువంటి వారసత్వాన్ని కలిగి ఉంది, దాని విజ్ఞానం ఏమిటి, అందు నుంచి లభించే జ్ఞానం ఏమిటి, భారతదేశాన్ని అర్థం చేసుకుంటే అందులోంచి వచ్చే జ్ఞానం ఏమిటి అనే దాన్ని విశ్వనాథ గారు గుర్తించినంత తొందరగా, అంటే అర్లీగా లేకపోతే అర్లీగా ఎవరు గుర్తించలేదు. భారతీయ విజ్ఞానం మీద ఇప్పుడు మాట్లాడుతున్నాం మనం, ఇవన్నీ మనకు ముందే తెలుసు. ఆ విషయాలన్నీ విశ్వనాథ్ గారు ఎప్పుడో చెప్పారు. భారతీయ విజ్ఞానం పురాతనమైంది, శాస్త్రీయమైంది కూడా అని. కాబట్టి ఆయనకు అక్కడ ఆయన సగర్భంగా చెప్పుకున్నాను, అలాంటి వాడు లేడు, నేను పోతే నాతో పాటు ఇక్కడ పోతాడు, నన్నయ్య పోతాడు, నాశ స్వాములు పోతాడు అలా సుదీర్ఘమైన సంభాషణ ఉంది అయింది. దాన్ని పట్టుకుని అందరూ నవ్వుతుంటారు, ఈయన ఆయన వాళ్ళతో సమానం అనుకుంటాడా తల్లి అని అనుకుంటుంటారు అందరూ. ఎందుకంటే వాళ్ళందరూ దేనికి ప్రాతినిధ్యం వహిస్తారో తను దానికే ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అదే ఆయన అక్కడ చెప్తున్నది. వాళ్ళందరూ దేనికి నిలబడ్డారో నేను కూడా దానికే నిలబడతాను అందరి చెప్పడం కోసం ఆయన అటువంటి మాటలు మాట్లాడారు. అది మనకు గర్వంగా అనిపిస్తుంది. ఆయనకు చాలా స్వాతిశయం, ధిషణాహంకారం, ఈ పదాలన్నీ విశ్వనాథ గారికి లభించిన బిరుదులే. ఆయన వాటన్నిటినీ చాలా ఆనందంగా స్వీకరించారు. తను ఎక్కడ ఎప్పుడు వడ్డించాలో అప్పుడు వాళ్ళందరికీ వడ్డించాడు. ఇక్కడ వడ్డనలో మన పేరు చాలా బాగా పడ్డాడు, చాలా చక్కని వడ్డనలు ఉన్నాయి. కాకపోతే ఆయన సాహిత్యంలో మనం వెతకాలను చూసినప్పుడు ఏ పుస్తకాల్లో మనకు ఎక్కువ హాస్యం కనిపిస్తుంది అనుకుంటే ఇక్కడ నిత్యానందరావు గారు ఉన్నారు కాబట్టి నేను ఎక్కువ మాట్లాడితే బాగుండదు. ఇప్పుడు ఎవరు మాట్లాడినా ఆయన వ్యాసం చూసి మాట్లాడాల్సిందే. ఇంకొక రకంగా మాట్లాడడానికి లేనంత సమగ్రమైన వ్యాసం ఆయన విశ్వనాథ్ గారి హాస్యం గురించి రాశారు. అయితే విశ్వనాథ్ గారి హాస్యం ఎటువంటిది, ఆయన అలంకార శాస్త్రాన్ని క్షుణ్ణంగా చదువుకున్న వ్యక్తి. హాస్యరసం ఉంది, మన 45 రసాలలో హాస్యరసం ఉంది. అక్కడ చేసిన నిర్వచనానికి విశ్వనాథ గారి హాస్యానికి పోలిక లేదు అదృష్టవశాత్తు. ఎందుకంటే హాస్య రసంగా చెప్పినప్పుడు వికృత వేషము, వికృత చేష్ట, అది ఒక ఏ అంగవైకల్యం కలిగిన వాడో లేకపోతే మానసికంగా వికలాంగుడో అటువంటి ఒక, లేకపోతే ఎందుకు పనికిరాని వాడు, ఏమాత్రం తెలివితేటలు లేనివాడు, మూర్ఖుడు, అటువంటి వాడికి సంబంధించే హాస్యం ఉంది. ఏది మన అలంకార శాస్త్రంలో ఆ నిర్వచనం అట్లాగే ఉంటుంది. కానీ విశ్వనాథ్ గారు దాన్ని ప్రమాణంగా తీసుకోలేదు. ఆయన హాస్యం అంతా కూడా ఇప్పటి అంటే ఆయన జీవించిన కాలం నాటి సమాజము, సమకాలీన సమాజము, సమకాలీన ప్రభుత్వము, సమకాలీన ప్రభుత్వోద్యోగులు, సమకాలీన సాహిత్యము, రచయితలు, వీళ్ళందరినీ తీసుకొని వీళ్ళందరినీ ఎరవెచ్చేసి గురి చేసి ఆయన చెప్పిన అధిక్షేపమే మనకు ఎక్కువ కనిపిస్తుంది. హాస్యంలో అనేక రకాలు ఉన్నాయి. విశ్వనాథ హాస్యంలో అధిక్షేపము, వ్యంగ్యము, నిర్మలమైన హాస్యము, యాలివరీ 4 కనిపిస్తాయి.
ఉదాహరణకు పుల్ల సత్యాగ్రహం తీసుకుంటే అది అలిగరి, అది అధిక్షేపం వ్యంగ్యము కాదు. విశ్వశర్మ ఇంగ్లీష్ చదువు అధిక్షేపం వ్యంగ్యం ఉన్నాయి. కానీ పుల్ల సత్యాగ్రహంలో దమయంతి స్వయంవరంలో మనకు కనిపించేది భిన్నమైన హాస్యం. ముఖ్యంగా పుల్ల సత్యాగ్రహం అంతా కూడా అలిగరినే. ఆ పులి ఎవరు? ఆ పులి ఎవరికి ప్రతీకగా చేసి మాట్లాడుతున్నారు ఆ పులి గురించి? పులి మీకు ఏకకాలంలో మొట్టమొదటి కథ ప్రారంభంలో ఏమో అది బకాసురుడు, తర్వాత క్రమంగా పోయేసరికి అది బద్దిపోటు అవుతుంది, అది ప్రభుత్వోద్యోగం అవుతుంది. దోపిడీ చేసుకునేవాడు ఎవడైనా సరే, దౌర్జన్యం చేసేవాడు ఎవడైనా సరే, వాళ్ళందరికీ కూడా ఆ పులి ప్రతీక. విశ్వనాథ్ గారు వాటి గురించి మాట్లాడలేదు, దోపిడీలు వాటి గురించి మాట్లాడలేదు అంటారు. పుల్ల సత్యాగ్రహం చదవండి. ఆయన ఎన్ని రకాల ప్రభుత్వం చేసే ఎన్ని రకాల దౌర్జన్యాల గురించి, దోపిడీల గురించి మాట్లాడారో అందులో దాని గురించి తెలుస్తుంది. అంటే అలిగారికల్ నవల, తెలుగులో అలిగారికల్ నవలను రాసిన వాళ్ళు చాలా తక్కువ. అన్ని రకాల నవలలు రాసింది విశ్వనాథ్ గారే. అనేక రకాల ప్రయోగాలు నవలలో చేసింది విశ్వనాథ్ గారి నిజానికి. కాబట్టి దానిలోనే మధ్య మధ్యలో ఆయన చాలా చక్కని హాస్య వచనాలు ఉంటాయి పుల్ల సత్యాగ్రహంలో. అది కాంతా కనకములందు వ్యామోహం తగ్గవచ్చును కానీ మామిడి పండుగ మీద వ్యామోహం తగ్గదు. ఎంత బాగా నేను ఎంత ఆనందించాను. నాకు మామిడి పండుగ మీద చాలా వ్యామోహం కాబట్టి విశ్వనాథ్ గారు నా మనసులో వాడు చెప్పారు అనుకున్నాను. ఆయన బ్రహ్మ గురించి రాస్తారు అందులో. బ్రహ్మకు 4 ఉన్నాయి కదా ముఖాలు. నలువైపులా చూస్తాడా? ఒకవైపు భారతదేశాన్ని చూస్తున్నాడు, ఇంకా ఇటు వేరే ముఖాలు ఎక్కడ చూస్తున్నాయి? ఒకటి అమెరికాను చూస్తుంది అనుకున్నాం, ఇంకోటి ఆస్ట్రేలియాని చూస్తుంది. అప్పుడు అమెరికా ఆస్ట్రేలియాలో కూడా బ్రహ్మ తెలిసి ఉండాలి కదా, బ్రహ్మ దేవుడుగా వాళ్ళు గుర్తించాలి కదా. వాళ్ళు ఎవరు గుర్తించడం లేదు. ఎందుకు? దాన్ని బట్టి ఏమర్థమవుతోంది? బ్రహ్మ 4 ముఖాలు ఒక వైపు తిప్పాడు, ఒక్కొక్క వైపు, అన్ని భారతం వైపు తిప్పాడు. తిప్పడం వల్ల ఏమైందంటే కొసగలుపు అనమాట. తిప్పడం వల్ల ఏమైందంటే చాలా దగ్గరగా అయిపోయాయి ముఖాలు, దాంతో చప్పిడైపోయాయి. ఇప్పుడు బ్రహ్మ ముక్కు, చెవులు, పెదవులు ఇవన్నీ ఎట్లున్నాయంటే, చెంపలు ఎట్లా ఉన్నాయంటే వీళ్ళు జపాన్ వాడా చైనీస్ వాడా అనుకున్నట్ట. అది బ్రహ్మ మీరు పైగా విశ్వనాథ్ గారు బ్రహ్మ మీరు రాసింది. ఇట్లాగా ఆయన పుల్ల సత్యాగ్రహం నిండా అసలు అద్భుతమైన రచన. చాలా తక్కువ అంటే అది ఎక్కువ ప్రచారం రాని రచన. చాలా గాంభీర్యం ఉంటుంది, చాలా గంభీరమైన విషయం. అంత దోపిడీ బకాసురుడికి ఎలాగైతే కుటుంబం నుంచి ఒకరిని పంపిస్తే ఒక్కొక్కరిని తిట్టుకునేవాడు, ఒక్కొక్క కుటుంబం నుంచి పంపడం అనేది అది పులికి కూడా చేస్తారు వీళ్ళు. చాలా మంది ఈ నవల గురించి రాసినప్పుడు గాంధీ గారి సత్యాగ్రహాన్ని వికరించడానికి, విమర్శించడానికి పుల్ల సత్యాగ్రహం రాశారన్నారు. నిజానికి అది పూర్తి సత్యం కాదు. సత్యాగ్రహం అనేది ఆయన వికరించిన వాడు నిజమే, కానీ దానికంటే ముఖ్యమైన ప్రభుత్వ వైఖరి. ఇక్కడ ఆయన ప్రభుత్వం అంటే బ్రిటిష్ ప్రభుత్వం. బ్రిటిష్ వాడు విశ్వనాథ్ గారి చేతిలో అన్ని సావులు తెచ్చాడు. మీరు ఏ నవలైనా తీసుకోండి, ఏ రచనైనా తీసుకోండి, బ్రిటిష్ వాళ్ళ మీద ఆయన వేసిన చొరొక్తులు వాళ్ళని వెక్కిరించినంతగా, అధిక్షేపించినంతగా ఆయన బహుశా దేన్ని చేయలేదేమో. హాహాహూహులో కూడా అంతే, వాళ్ళకి అర్థం కాదు. ఆ హాహాహూహు హాస్య నవల కానే కాదు. అది భారతీయ విజ్ఞానము, భారతీయ తాత్వికతకు సంబంధించిన చాలా సీరియస్ నవల. ఆ పేరు చూస్తే హాస్యం అనుకుంటాం కానీ అలా హాస్యం ఉండదు అసలు నిజానికి. విశ్వశర్మ ఇంగ్లీష్ చదువులో చాలా దొరుకుతాయి, నిత్యానందరావు గారు అవన్నీ చెప్తారు. కానీ అందులో ఒకటి మాత్రం నాకు బాగా నచ్చింది. అదేమిటంటే సి చేసే పని కే చేస్తోంది. ఇంగ్లీష్ భాష తిక్కర్ నేర్చుకుంటున్నాడు కదా పాపం. తిక్కర్ అని చెప్తుంటే కే కా సౌండ్, సి మళ్ళీ క్యాట్ సిఏటి చెప్పాడు కదా, మరి కా అంటే అవి రెండు అదే పని చేస్తున్నాయి. క్యూ ఏం చేస్తోంది? క్యూ కూడా అదే పని చేస్తోంది. క్యూతో మొదలైనప్పుడు కా అంటున్నాం. సి కే రెండు చేస్తున్న మళ్ళీ క్యూని ఎందుకు ఉంచుకున్నాడు? ఆయన బ్రిటిష్ వాడు ఎందుకు ఉంచుకున్నాడు ఇంగ్లీష్ లో దాన్ని అంటే నేను ఆలోచించాడు. ఎందుకు ఉంచుకున్నాడంటే క్యూ అక్షరం ఎలా ఉంటుందంటే క్రికెట్ బ్యాట్ ను తోలు సంచిలో పెట్టినట్టు ఉంటుంది. అసలు ఆ ఊహ చూస్తే నిజంగానే అప్పటి నుంచి నాకు క్యూ చూసినప్పుడు క్రికెట్ పొద్దున క్రికెట్ చూస్తున్నప్పుడు కూడా క్యూ గుర్తొచ్చింది. పొద్దున ఆస్ట్రేలియా మ్యాచ్ చూస్తున్నప్పుడు నాకు క్యూ గుర్తొచ్చింది, విశ్వనాథ్ గారే గుర్తొచ్చారు. అలా మనకి అనేక సందర్భాల్లో గుర్తుకొస్తాయి. అలాగే వ్యక్తిగతమైన చదువుతులు అయితే మనం చెప్పనక్కర్లేదు. వ్యక్తిగతమైన చదువుతుల మీద నాకు అభ్యంతరాలు ఉన్నాయి. విశ్వనాథ్ గారి వ్యక్తిగత చదువుతుల మీద ఆయన బొత్తిగా ఎదుటివాడిని కనికరించడు. వాళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళు బాధపడతారేమో, అఫెండ్ అవుతారేమో ఏమీ లేదు. ఆయన అనదలుచుకుంటే అనేస్తారు. వాళ్ళు ఎంత బాధపడినా అది 10 మందిలో ఉన్నా సరే, లేకపోతే వ్యక్తిగత సంభాషణల్లోనైనా ఆయన నిర్మోహమాటంగా అంటారు. ఆయనలో ఉన్న అసాధారణమైన ప్రతిభ ఏమిటి అంటే దేనిలోనైనా ఆయన చూడగలడు. దేన్నైనా అందరూ చూసే రకంగా చూసేవారు విశ్వనాథ్ కాదు. దేన్నైనా మరో రకంగా చూస్తారు. ఆయన చూసే చూపు వేరు, ఆయన అర్థం చేసుకునే పద్ధతి వేరు, ఆయన దాన్ని ప్రకటించే పద్ధతి అంతకంటే వేరు. మీకు రామాయణంలో కూడా చాలా చలోక్తులు కనిపిస్తాయి, రామాయణ కల్పవృక్షంలో కూడా.
అంటే ఆయన రాసిన రచనల్లో పనిగట్టుకుని హాస్యం రాయాలని విశ్వనాథ్ గారు ఎప్పుడు కూడా ప్రయత్నించలేదు. ఆయన ఏ నవల రాసినా, కథ రాసినా, కావ్యం రాసినా ఆయన ఒకటే లక్ష్యం, తాను నమ్మిన భారతీయ విజ్ఞానానికి సంబంధించిన, భారతీయ వ్యవస్థల ప్రామాణికతకు సంబంధించిన విషయాలన్నిటినీ అందులో ఏదో ఒక రకంగా చెప్పాలి. అది ఒకసారి కథ ద్వారా చెప్పచ్చు, ఒకసారి నవల ద్వారా చెప్పచ్చు, ఒకసారి పద్యం ద్వారా చెప్పచ్చు, ఒకసారి పురాణగాల ద్వారా చెప్పచ్చు, ఒకసారి చరిత్ర ద్వారా చెప్పచ్చు, ఒకసారి అప్పటికప్పుడు కల్పించిన భావ కవిత్వం ద్వారా చెప్పచ్చు, దేని గురించి చెప్పచ్చు. అంతిమంగా చూడండి, ఆయన చెప్పేదంతా భారతీయ విజ్ఞానము, భారతీయ దార్శనికతే. దానికి సంబంధించిన విషయాలని అనేక రకాలుగా చెప్తున్నప్పుడు హాస్యంతో కూడా కొన్ని చోట్ల చెప్పారు కాబట్టి వాటిని మనం ప్రస్తావించుకున్నాం. అటువంటివి సంఖ్యలో తక్కువే కానీ విశ్వనాథ గారి రచనా సామర్థ్యాన్ని కాదు, ఆయన హృదయాన్ని కూడా పట్టించే హాస్యం మన దృష్టి మనకు కనిపిస్తుంది. హాస్య దృష్టి ఎవరికైనా ఉండాలి అంటే, సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి అంటే, ఆ మనిషి తన మీద కూడా తాను చెడుగుతులు వేసుకున్నప్పుడే ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నట్టు. విశ్వనాథ్ గారు ఆపని కూడా తీశారు. తనలో లోపాలు ఎవరన్నా చూపిస్తే ఆయన కూడా నవ్వుకున్నాడు. దానికి తగిన రిపార్టీ ఇచ్చారు కానీ ఆయన నవ్వుకున్నాడు, ఆయన గుర్తించాడు. ఇలా నన్ను అన్నారు ఆయనే చెప్పుకున్నాడు ఇంకో చోట. అంటే మన గురించి ఎవరన్నా ఒక జోకు వేసి మనల్ని వెక్కిరిస్తే మనం మళ్ళీ దాన్ని గురించి చెప్పుకుంటున్నాము అంటే మన సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉన్నట్టు. ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్ విశ్వనాథ్ గారికి పుష్కలంగా ఉండేది. అందుకనే ఆయన చెప్పదలుచుకున్న అన్ని విషయాలను ఎంత గంభీరంగా చెప్పారు, విషాదంగా చెప్పారు, ఆవేదనతో చెప్పారు, హాస్యంగానూ చెప్పారు. అందుకని అన్నిటితో పాటు దీన్ని కూడా, ఈ కోణం కూడా ఒకసారి చూడాలి అని అనుకున్నందుకు మండలరావు గారిని మరోసారి అభినందిస్తూ